నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్. జంట నగరాల్లో చెరువులు, నాలాలు, పార్కుల సమీపంలో ఉండే ఇళ్ల యజమానులు హైడ్రా పేరు చెబితేనే ఉలికి పడుతున్నారు. ఎప్పుడు ఏ బుల్డేజర్ వచ్చి ఇంటిని నిట్ట నిలువునా కూల్చేస్తుందో అని భయంతో వణికిపోతున్నారు. ఈ భయానికి తోడు తాజాగా నగరవాసుల్లో కొత్త ఆందోళన ఒకటి మొదలైంది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని ఇళ్లపై అధికారులు ఆర్బీఎక్స్ అని రాశారు. ఒక సర్వే పేరుతో చాలా ఇళ్లపై ఇలా రాసుకుంటూ వెళ్తున్నారు. ముందుగా సర్వే చేపట్టి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో వచ్చే ఇళ్లకు ఇలా ఆర్బీఎక్స్ అని రాస్తున్నారని, ఆ తర్వాత పోలీసు బందోబస్తుతో బుల్డోజర్లు వచ్చి తమ ఇళ్లను కూల్చేస్తారని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరి వారి భయంలో నిజమెంత? ఆర్బీఎక్స్ అని రాసిన ఇళ్లను కూల్చేస్తారా? అసలు ఈ ఆర్బీఎక్స్ అంటే ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గురువారం మూసీ నది పరివాహక ప్రాంతంలో కొంతమంది అధికారులు పర్యటించారు. మూసీ నది ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించి వాటిపై ఆర్బీఎక్స్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలను పెయింట్తో రాశారు. దీంతో తమ ఇళ్లను కూల్చేందుకు అధికారులు సర్వే చేసి నెంబర్ వేస్తున్నారనే భయంతో స్థానికులు అధికారులపై తిరగబడ్డారు. కానీ వాళ్ళు హైడ్రా అధికారులు కాదని, రెవెన్యూ శాఖ నుంచి వచ్చారనే విషయం తరువాత అర్థమైంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ను వరదల నుంచి రక్షించేందుకు ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ముందుగా అధికారులు మూసీ నది ఎఫ్టీఎల్ పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపు 16,000 నివాసాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు తేలింది. కానీ వారంతా పేద మధ్యతరగతి వారే కావడంతో ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఎఫ్టీఎల్ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది. అయితే ఎవరెవరికి పునరావాసం కల్పించాలి, ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి వాటిని గుర్తించి అలా గుర్తించిన ఇళ్లపై ఆర్బీఎక్స్ అంటూ అక్షరాలు రాశారు. ఆర్బీఎక్స్ అంటే రిహాబిలిటేషన్ కల్పించాల్సిన ఇల్లు అని అధికారులు తెలిపారు. అంతే కానీ ఈ ఆర్బీఎక్స్ హైడ్రాకు ఏమాత్రం సంబంధం లేదని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు ఏమాత్రం సమయం ఇవ్వకుండా కూల్చేస్తున్నారు. కానీ మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా మూసీ ఎఫ్టీఎల్ పరిధిలో వచ్చే ఇళ్లను మాత్రం అలా కూల్చారని అధికారులు స్పష్టం చేశారు. అలా నివసించే వారికి పునరావాసం కల్పించిన తర్వాత సామాన్లు తరలించేందుకు కూడా తగిన గడువు ఇస్తారని తెలిపారు. సో ఎవరి ఇళ్లపై అయితే ఆర్బీఎక్స్ అని రాసి ఉందో వారి ఇల్లు ఖాళీ చేయడం మాత్రం తప్పదు. కానీ ఎప్పుడు ఎవరొచ్చి కూల్చేస్తారో అనే భయం మాత్రం అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మూసీ సుందరీకరణలో భాగంగా ఇల్లు ఖాళీ చేయాల్సిన వాళ్ళ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జీవితాంతం కష్టపడి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను ఎలా వదిలేస్తామంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోట్లు విలువ చేసే తమ ఇళ్లను వదిలేసి అగ్గిపెట్టెల్లాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండాలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీనికి ఎంత మాత్రం ఒప్పుకోబోమని వారు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో, ముందు ఈ ఇళ్లను ఖాళీ చేసే ప్రక్రియ ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.